మర్యాదగా తీసుకెళ్లి సీతమ్మ తల్లిని రామచంద్రమూర్తి యొక్క చరణారవిందముల యందు సమర్పించి బ్రతికిపోరా తుచ్చుడా అన్నాడు. అనేసరికి వాడికి ఎక్కడలేని ఆగ్రహం వచ్చింది. ఒక నిండు సభలో నన్నొచ్చి ఇలా మాట్లాడిన వాడు ఇతపూర్వం లేడు. వానరములకు తమ తోక అంటే చాలా ఇష్టం, అందుకని ఈ తోకకి నిప్పు పెట్టండి. వెంటనే పాత బట్టలు అట్టుకొచ్చారు, తోక చుట్టూ చుట్టారు, దాని మీద నెయ్యి పోశారు, అగ్నిహోత్రం వెలిగించారు. ఈ లంకా పట్టణాన్ని కాల్చి అగ్నిహోత్రుడికి సంతర్పణ చేసి వెళ్ళిపోతారు. అయితే మొదట ఎవరింట్లో పెట్టాలని చూశారు ప్రసారి. ఒక్కసారి ఒక ప్రాసాదం మీదకి దూకి ఒక ఇంటి మీదకి దూకుతున్నారు. ఇదేమిట్రో ఇప్పటిదాకా కట్టారనుకున్నాం, నిప్పట్టుకు పరిగెడుతున్నాడు, ఎవరింట్లో పెట్టేస్తారో అని వీళ్ళు అడిగిపోతున్నారు. అంతే, ఈ నాళ్ళ నుంచి కడుపు మండిపోయి ఉన్నారు దిక్పాలకులు. అగ్నిహోత్రుడికి నాళ్ళకు అవకాశం దొరికింది. ఇలా పెట్టగానే అంటుకుంటున్నట్టు కాల్చేస్తున్నాడు. ఒక పక్క ఆయన కాలుస్తున్నాడు. వాయుదేవుడికి సంతోషం, నా కొడుక్కి తోక్కి నిప్పెడతావురా అనుకున్నాడు ఆయన. అగ్నిహోత్రుడు ఇక్కడ కాలుస్తుంటే ఒక పక్క హనుమ బట్టి కడుతున్నారు, ఓ పక్క వాయువు పట్టుకుపోతుంది. పట్టుకుపోయి అందరిళ్లలో పెట్టేస్తోంది. కొన్ని చోట్ల ఆకుపచ్చగా కాలిపోతోంది, కొన్ని చోట్ల పచ్చగా కాలిపోతోంది, కొన్ని చోట్ల ఎర్రగా కాలిపోతోంది. లంకంతా కాలిపోతోంది.